హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనము నేను ఇదే షర్ట్ మీద ఇంటర్వ్యూ ఇచ్చిన నాకు వద్దు, నేను వేరే మాట్లాడుతా కట్ చేయి, నాకు వద్దు, అది వచ్చిన తర్వాత ఇబ్బంది. ఈరోజు అయితే మేము మెట్టుతో కొట్టాము, వచ్చిన తర్వాత చెప్పేవరకు చికెన్ కట్టీలు అయితే చేసుకుంటున్నాం. చికెన్ ఇది ఎన్ని కేజీలు ఉందో చూద్దాం. ఇప్పుడు వెయిట్ ఎక్కిందలే పోలింది. 5 కేజీలు అయితే ఈరోజు చికెన్ కట్టీలు చేసుకోబోతున్నాం. మసాలాల కోసం అయితే మనం జనరల్ స్టోర్కి అయితే వచ్చినాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే కడ్డీలకు మసాలా ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చినాం కాజన్న ఇంటి దగ్గరికి. ఇప్పుడైతే మా మనిషి బిස්සగా మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఈడ మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని మనమైతే బాబా వాళ్ళ షాప్ దగ్గరికి అయితే అన్ని తీసిపోయి మనం కడ్డీలు అక్కడే కాల్చుకుంటాం. నా ఇవి చేయడంలో నీకు అలవాటు ఎప్పటి నుంచి వచ్చిందినా? అలవాటు ఏం లేదు, అంటే చేయాలనే ఆలోచన ఎట్టు వచ్చిందినా? మనం పుట్టింది ఇండియాలో రా, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తాంటాం అంతే. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ అంతే. ఎక్స్పెరిమెంట్ అయిపోయింది, సక్సెస్ కూడా అయినాము. ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ఇంకేమంట రియాలిటీ ఇదంతా. ఇప్పుడే మనమైతే చికెన్ ఫ్రెష్ గా నీట్ గా అయితే కడిగేసుకున్నాం. ఇది వచ్చేసి చికెన్, ఇది వచ్చేసి లివరు, మళ్ళా రాతి గుండెకాయ, ఇవన్నీ అయితే నీట్ గా కడుక్కున్నాం. మసాలా ప్రిపరేషన్ కి 2 ఎర్రగడ్డలు, ఒక 1/4 కేజీ మైన శనగకాయ పప్పులు, ఇవి కూడా దాంట్లోకేనా? దాంట్లో ఈ జీడిపప్పు ఉంటుంది, 200 గ్రాములు ఉంటుంది. ఇంకా కారం పొడి ప్యాకెట్, చికెన్ మసాలా, ఇది గరం మసాలా అయితే తీసుకున్నాం. ఈ చెక్క లవంగాల ప్యాకెట్, నెయ్యి, ఇది ఎంత అన్నది 200 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు అనుకుందాంలే, 70-100 ఉంటుంది. ఇది చికెన్ వచ్చేసి 5 కేజీలు. 5 కేజీలకు మనకు మసాలా ప్రిపరేషన్ మొత్తం. జీడిపప్పు వేయాలంటే వేసుకోవచ్చులే, బేసే ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్, ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్. ఈ మసాలా ప్రిపరేషన్ అంతా 5 కేజీల చికెన్ అన్నమాట. లైట్గా ఎర్రగా కాగేంత వరకు అయితే కలిపుకుంటూ ఉండాలా. అట్టే ఒక 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకోవాలా. జీడిపప్పు అయితే నెయ్యిలో బాగా ఎర్రగా అయితే కాలిపోయింది. దీన్ని ఆఫ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఆ చికెన్ అంతా ఈ పెద్ద దాంట్లోకి అయితే తీసుకుంటున్నాం. దీంట్లోనే మసాలా కలిపేది. మసాలా అయితే దీంట్లోనే కలిపేస్తాం. మసాలా కూడా రెడీ అయితే అయిపోయింది. మసాలా చూడండి, హోమ్ మేడ్ మసాలా, ఇంట్లోనే మేమే సొంతంగా తయారు చేసి నెయ్యితో చేసుకునే మసాలా అయితే అది. మసాలా వాసనే వాంచిడుస్తుంది ఇక్కడ తినకముందే. అంటే లేయర్ సగం వేసి సగం మసాలా కలుపుకోవాలి. అట్లా కాదు, మనకు అంత పెద్ద లేవు కదా కలుపుకోనికి. ఇప్పుడు ఇది కలిపినది మళ్ళీ ఇంకో దాంట్లో వేస్తావా? దీంట్లోనే కలుపుకుంటా పోదాం, కింది నుంచి చేయబోతే ఇప్పుడు అదంతా సరిపోదేమో, సరిపోతుంది దీంట్లో అంతా సరిపోతుంది. ఇదంతా కలిపి ఎంతసేపు నానబెట్టాలనా? 15 నిమిషాలు నానే సార్. 10 నిమిషాలు అంటే 1 గంట నానితే ఇంకా బాగుంటుంది టేస్ట్. బాగుంటుంది, అవసరం లేదు. మామూలుగా ఒక 15-20 నిమిషాలు నువ్వు నుంచి పోయి ఎరిగించుకోలేవు, సరిపోతుంది. లివర్లు కూడా దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాం. హాయ్ గాయ్స్, ఈ చికెన్ కడ్డీలకి మసాలా
మేము ఎట్లా తయారు చేసినామో ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ పొయ్యి మీద శనక్కాయ పప్పులు అయితే వేయించుకున్నాం బాగా ఎర్రగా. అవి వేయించుకొని పక్కా తీసుకొని మళ్ళా నెయ్యి అయితే తీసుకున్నాం. నెయ్యిలో జీడిపప్పు బాగా వేయించుకున్నాం ఎర్రగా వచ్చేంత వరకు. ఇంకా తర్వాత ఒక బౌల్లో ఎర్రగడ్డ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కారం పొడి, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా చెక్క లవంగాలు అయితే తీసుకున్నాం. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. మిక్సీలో పట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ వేసి దాంట్లో మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. ఇంకా దాని తర్వాత నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కూడా మిక్సీలో వేసేసి మిక్సీ పట్టుకున్నాం. ఇంకా అంతే కదన్నా అది. ఇంకా ఇదే మసాలా వచ్చేసి కడ్డీలు, చికెన్ కడ్డీల మసాలా. మనం చికెన్తో మసాలా కలిపినాం. ఇంకా లాస్ట్ స్టేజ్. ఇంకా ఒక 20 నిమిషాలు నానబెడతాం. దాని తర్వాత అయితే మనం షాప్ దగ్గరికి అయితే పోదాము. హాయ్ గాయ్స్, చికెన్ మసాలా అయితే మనం నానబెట్టి 20 నిమిషాలు అయితే అయింది. ఇంకా ఇప్పుడైతే మనం షాప్ దగ్గరికి అయితే పోతున్నాం. రాజన్న చూడు రూమ్కి ధర్మగోల్డ్ ఎట్లా బిగించుకున్నాడు. ఐడియా అంటే ఇట్లా ఉండాలి ఫ్రెండ్స్, తెలుసు కదా. ఆ పక్క అయితే వేసింది రూమ్లో. ఇంకా గాలి పోవద్దని ధర్మగోల్డ్ 10 రూపాయలు తెచ్చి 10 రూపాయలు ఎంతనా అయ్యిందిరా. దాన్ని కూడా కట్టొచ్చేమో 10 మొత్తం. అది అయ్యా అంటే పీస్ 200 ఏం సుమారుగా పడినారా? ఒకటి చాలా ఉన్నది. ఇట్టయితే గాలి రాకుండా కట్టుకున్నాడు, కానీ ఎక్కువ రోజులు అయితే నిలవల్లా. కడ్డీలు కూడా మనం అయితే తీసుకున్నాం. ఇదైతే 20 నిమిషాలు నానబెట్టేసి ఇంకా ఇప్పుడైతే మనం షాప్ దగ్గరికి అయితే పోతున్నాం. సిట్టింగ్ అయితే రెడీ చేస్తున్నాం గాయస్. ఈ సిట్టింగ్ కావాల్సినది ఏమిటంటే దీంట్లో ఇనుపది ఒకటి, నల్లటి బొగ్గులు, ఓ 2-3 పేపర్లు, అగ్గిపెట్టె. ముందు పొయ్యి సెట్టింగ్ వరకే మనకి, తర్వాత చికెన్ కాడికి వస్తాం. కాజన్న సింహాసనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా యుద్ధం మొదలు పెడితే ఆగేది ఉండదు. కాజన్న ఏం చేస్తాను? కడ్డీలు నాకు కాదన్నా ఏం చేస్తాను? ఈగలు వస్తుంటే కొట్టుకుంటావా? అల్లరి మొదలైపోయింది. నిజంగా చెప్తానా, చూడు వాడు ఎట్లా పొడుచాడు. పొడుచడంలో మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది దానికి. చికెన్ రా మా నైట్కి ఏమంటే పొడతలేడు. ఇంకా పుల్రాజు बाहुबली में उन्होंने ना देखो तलवार ले को ऐसा है पुली पुली ये बाबा तुम गिटार से करने तक नहीं क्या बता रहा सुअर है साले चल ले मुझे तो बात हूं मैं बोल रहा हूं करता हूं देख मैं फास्ट करना ए तेरी लौड़ा क्या हो गया ये तो मैंने ऐसे मुंह पर ज्यादा से वो हंजा में पड़ता है बॉस का चक्कर में डोड उठिंदे जी पुल्लाल को बात ఎక్కుతాడు भाई ले लेगा यार सब भाई पुलराज भाई చెక్కు ఎట చెక్తావా చెక్కుతా అట్లే చెక్కుతా ఎట ఏంది భాయ్ అంత దూరింది నాడాడు ये और चिकन चिल्ला क्या भाई ये पेक्षा मागो ఓ ఏంది పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది లాస్ట్ ఇది
ఇవిలే గౌస్ కాళ్ళు ఇది మిడిల్ పార్ట్ ఇది తల తల పెద్దగా ఉంది చూడు ఇట్లా बोलो क्या करता कमाल गाड़ी में ना दे दे रखो अलग कोई पतोड़ी लगा सो गई वो नहीं मसाला पूरा पतोड़ी लगता वो दे बोल तुम प्लेट కాజన్న అన్ని తెచ్చినారు నూనెనా మర్చిపోయినమ్మా మళ్ళట जिमड़े ఏం తింపుతావా జిమ్మడే వేరే तो हम जी लेनेगा సన్న సన్నటి బిబ్బి అట్ట పార్ట్ 1 వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 కూడా ఉందన్నమాట. పార్ట్ 2 లో మేము అవన్నీ మొత్తం ఎట్లా తిన్నాము, ఎట్లా అయిపోయింది, ఏం కథ అనేది పార్ట్ 2 లో అయితే వస్తుంది. పార్ట్ 2 కూడా ఫుల్ వీడియో చూడండి. అట్నే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి, ఇంకా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.